దేవుని మహిమను చేసుకుంటాను. అందుకని నువ్వు ఆయనలో పాలి భాగస్తులు అవ్వాలా అనుకుంటున్నా. నువ్వు విలువబడాలి. విలువబడటం అంటే నిన్ను ఒక నడిపింపులో వచ్చినప్పుడు, ఆ నడిపింపులకు కొద్ది కష్టం వచ్చినప్పుడు, కొద్ది బాధ వచ్చినప్పుడు, అన్నం లేనప్పుడు, నందులు వస్తున్నప్పుడు, అవమానాలు వస్తున్నప్పుడు దేవుని దూషించకూడదు. అప్పగించిన సేవకుని దూషించకూడదు. ఆ నడిపింపును దూషించకూడదు. కష్టమైన నష్టమైన యేసుకుని స్తుతించబడి ఒక్కసారి నిజ రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఇక చచ్చిపోయేదాకా నువ్వు వెంబడిస్తూనే ఉంటాను. అందుకనే ఈ భక్తుడు బాడింది కదా పాట, నా సిలువమో యూచు నీ సిలువ నీడలు విశ్రమింతును అంతము వరకు. పట్టణ చప్పట్లతో అయితే అంత గొప్ప దేవుడు అంటే భక్తులు ఈ రీతిగా కూడా వాడుకుంటాం.